ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జైభీం పార్టీ 19 ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముందుగా కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని ఖూనీ చేయొద్దని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైద్య విద్యను దూరం చేయొద్దని, వైద్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమని మధు అన్నారు. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రతా వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ఆయన అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ వంగగీత మాట్లాడుతూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని, ఏ దేశంలోనైనా విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. జైభీం పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఆనాడు జగన్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్ బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు పరస సురేష్ కుమార్, మాజీ మేయర్ ఎస్ఎస్ శివప్రసన్న సాగర్, కూడా మాజీ చైర్పర్సన్ చంద్రకళా దీప్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి రవికుమార్, ఐఎన్టీసీ ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, గాంధీ, కాకినాడ జిల్లా మార్కిస్ట్ మేధావులు చింతపల్లి సుబ్బారావు, పెద్దంశెట్టి రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు పలివెర వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కోనాడ బిట్టు, ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ నాని, జీజీహెచ్ రామయ్య, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, గ్రంథాలయం జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పి సత్యనారాయణ, ప్రముఖ రొయ్యల వ్యాపారి కొమ్మతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి సర్వే నిర్వహించినా ఏ పేద కుటుంబం అయినా సరే, లేదా ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం ఎందుకు చిరిగిపోతుంది అంటే 2 కారణాలు. ఒకటి, విద్య అందుబాటులో లేకపోవడం, స్థోమత నుంచి ఫీజులు కట్టాల్సి రావడం. రెండోది, వైద్యం. ఒక్కసారి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఒక తరమే నాశనం అయిపోయే స్థాయికి వైద్యం అందుబాటులో లేదు. ఈ 2 కారణం. కానీ దురదృష్టం ఏంటంటే పేదల పక్షాన్ని నిలబడ్డ వాడికి, పేదల గుర్తు వినిపించే వాడికి ఇవాళ మద్దతు లభించట్లేదు అనేది మాత్రం కఠోరమైన సత్యం. ఇవాళ మీరు కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేస్తే 10 మంది రారు. కానీ కొన్ని నిజాలు మనం మాట్లాడితే చాలా కఠినంగా ఉంటాయి. అదే ఒక కులం కోసం, మతం కోసం మీరు కానీ పోరాటం మొదలు పెడితే చాలా మంది వెనకాల వచ్చే రోజు ఇది. నేను ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఒక సహచరుడిగా పనిచేయడం దేవుడు నాకు కల్పించిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక సాధారణ మధ్య తరగతి మీలాంటి కుటుంబాల నుంచి వచ్చి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అందరూ అనుకుంటారు జగన్ గారు సంక్షేమానికి రథసారథిలాగా పనిచేశారు, అభివృద్ధికి రథసారథిగా పనిచేశారని. కానీ 3వ విషయం ఉంటుంది, అది సంస్కరణలకు కూడా ఆయన ఒక రథసారథిగా పనిచేశారు. మెడికల్ ఇప్పుడు మన హాస్పిటల్ చేయొచ్చు, వాటిని ప్రైవేట్కి ఇచ్చేసింది. అంటే బెడ్స్ నిర్మాణం అంతా కూడా అంటే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులు దారిదత్వం చేస్తున్నారు. శేషబాబుజీ గారు ఉన్నారంటే అందరూ మాడిన తర్వాత కార్యాచరణ పెట్టడం ఉద్దేశంతో ఖచ్చితంగా చాలా సీరియస్ ఇష్యూ ఇది.
మనం ఉద్యమాన్ని ప్రారంభించబోతాం మనం అందరం కూడా. ఎందుకంటే ఇది ఎవరు రౌండ్ టేబుల్ పెట్టినా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు రాలేకపోవచ్చు కొంతమంది, కానీ ఎవరైతే హాజరయ్యారో, ఏ పార్టీలు హాజరయ్యారో వాళ్ళందరూ ఒక ఉమ్మడిగా మనం ఒక ధర్నా పెడదాము. అది అందరూ అప్పటికి తీసుకున్నారు. లాస్ట్లో ఆ డేట్ పెడదామని తీసుకుంటాం. మేము సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 18న ధర్నా పిలిపించాం. కానీ రంగనమిడి గారు ఈరోజు వాకింగ్ నేను వెళ్ళినప్పుడు మీ పాపులేషన్ చూసానని చెప్పి 3 డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ నా దగ్గరికి వచ్చి ఇది మీరు ఈ డేట్ మీరు పిలిపివ్వండి, అందరూ మాట్లాడుకుని ఇవ్వండి, అందరూ ఖాళీలు ఉంటాయి కాబట్టి, కానీ గట్టిగా చేయండి, జెండా పెట్టడం అవసరం అయితే ఈ వాయిస్ వినిపించండి, ఈ పీపీ విధానాన్ని ఉపసంహరించే వరకు పోరాడతాం అనే వాయిస్ వినిపించండి అని చెప్పారు ప్రభుత్వంతో డాక్టర్లే. ఆ పేరు మనం చెప్పకూడదు కాబట్టి అందుకని దీన్ని నేను లాస్ట్లో మాట్లాడుతున్నాను. అందుకని ఎన్ని ఆలోచిస్తున్నారు లాస్ట్లో మాట్లాడాలి. ఏదైనప్పటికీ ఇది మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. ఇది మన జీవన సంబంధం విషయం. ఇది అందుకని మనం ఒకరొకరు ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు గారిని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక మనం రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా నిర్వహించవచ్చు, దీనివల్ల మరింత ఫోకస్ అవుతుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా ఒక యాక్టివిటీ మధు మాట్లాడేటప్పుడు కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అని అన్నాడు ఆయన. కాబట్టి ఏదైనా ఒక కార్యాచరణ లాంటిది పెట్టినట్టయితే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అవసరం. అలా కాకుండా జనరల్ వ్యతిరేకత వ్యక్తం చేసి జనరల్గా ఒక ఖండన చేసి ముగించినట్టయితే ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటంటే దీన్ని మనం కొనసాగింపుగా తీసుకెళ్ళినట్టయితే పేద వర్గాలకు ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వానికి చెక్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వానికి చెక్ పెట్టడం ఒకటే మన లక్ష్యం కాదు, పేద వర్గాలకి మంచి జరగడం మన లక్ష్యం. కాబట్టి ఇష్యూ ముందుకు తీసుకెళ్ళడం కోసం సస్టైన్డ్ యాక్టివిటీ విడవకుండా కంటిన్యూస్గా దీన్ని తీసుకెళ్ళినట్టయితే ఉపయోగం ఉంటుంది. మనం అలా చేద్దామని చెప్పి ఆశిస్తున్నాం. భవిష్యత్తుని వారు ఎలా తాకట్టు పెడతారని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నారంటే ట్యాగ్ వాళ్ళ మెడలో ట్యాగ్ ఉండి కూడా వచ్చి సంతకాలు పెట్టారు. అంటే స్వచ్ఛందంగా మంచి కాజ్ ఇది, ఈ కాజ్కి మీరు పోరాటం చేస్తున్నారు, మేమందరం మీకు సపోర్ట్ గా ఉన్నామని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే భావిస్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఇక్కడతో మనకు పని పూర్తి అవ్వలేదు, దీన్ని పూర్తిగా మనం గవర్నర్ గారు ఖండించి వారి ద్వారా ఇది రద్దు చేయడానికి చేయాలి, లేదంటే ఆఖరి వరకు కూడా పోరాటం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి ఐక్యవేదిక తరఫున నన్ను ఆహ్వానించి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ, మా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా కలిసి పోరాడదాం, కలిసి ఫైట్ చేద్దాం, సమాజం కోసం మనం అందరం కలిసి నిలబడదాం, ఫైట్ చేద్దాం, జీవో రద్దు చేసే వరకు అందరం కలిసి నడుద్దాం, పోరాడదాం. అంటే నేను ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను పిలవడం మొదటిసారే, అటెండ్ అవ్వడం మొదటిసారే. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పిసిసి అధ్యక్షుల వారు వ్యతిరేకంగానే స్టాండ్ అయి ఉన్నారు. ఆ విధంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వ్యతిరేకతకు అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడు ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకున్న నిర్ణయానికి మేము మా జిల్లా కమిటీ కట్టుబడి మీకు మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, మీరు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా తప్పనిసరిగా దాన్ని జయప్రదం చేయుటకు సహకరిస్తామని. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్లో ఆరోగ్యం, విద్య ఇలాంటి వాటికి దే హ్యావ్ గివెన్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ఢిల్లీ. సో ఇలాంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల పబ్లిక్కి సర్వీస్ చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ కింద మారే అవకాశం ఉంది. సో అందు గురించి ఏమైనా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకున్న ఫండ్తో నడపలేని పరిస్థితిలో ఉంటే కార్పొరేట్ సంఘాలు కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ
వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫండ్ని ఇలాంటి ఎక్కడైతే ఫండ్ లేని సెక్షన్లు ఉన్నాయో, హెల్త్ సెక్షన్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లు కానీ, అలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేసి ఇవి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా నమ్ముతూ మన సిపిఐ మధు గారు ఇనిషియేట్ చేసిన వాటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా తోడుగా ఉందని ముందు వెళ్ళి ఇంకా పనిచేద్దామని